తెలంగాణను భానుడి భగభగలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబెలెత్తిస్తున్నాయి. నిప్పులు చెరుగుతున్న ఎండలకు తోడు వడగాల్పులు తోడవడంతో ప్రాణ నష్టం పెరుగుతోంది. వరుస మరణాలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి. అప్రమత్తత లేకపోతే ముప్పు తప్పదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ చూడని రీతిలో పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతను తట్టుకోలేక వృద్ధులు, రైతులు, కూలీలు ప్రాణాలు కోల్పోతున్నారు. గత ఒక్క రోజులోనే ఏకంగా 58 మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఈ గణాంకాలే చెబుతున్నాయి. గత 3 రోజుల్లో మొత్తం 144 మందిని వడదెబ్బ బలికొంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఒక్క జిల్లాలోనే గత 24 గంటల్లో 20 మంది ప్రాణాలు వదిలారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 16 మంది, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 మంది మృతి చెందారు. ఉమ్మడి నల్గొండలో 5, ఆదిలాబాద్లో 4, సిద్దిపేటలో 2 ప్రాణాలు కోల్పోయారు. మృతులలో ఎక్కువ మంది ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలు, పొలాల్లో పనిచేసే రైతులు ఉండడం విషాదకరం. ఎండలు ఇంకా కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.